నమస్తే. తెలంగాణలో పల్లె నుంచి పట్టణం దాకా ప్రతి వార్తను ప్రజలకు చేరవేసే సరికొత్త ప్రయత్నం. ప్రతి జిల్లా నుంచి సంక్షిప్త రూపంలో సమస్త సమాచారం. తెలంగాణ 33 జిల్లాల సమగ్ర వార్తా స్రవంతి మీ ముందుకు తెచ్చింది టీ న్యూస్. 33 జిల్లాల నుంచి మా ప్రతినిధులు అందించే 33 వార్తల్ని ఇప్పుడు చూద్దాం. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే, ఆదిలాబాద్ జిల్లా ప్రజల ఆకాంక్షగా మిగిలిన సీసీఐ ఫ్యాక్టరీ పునరుద్ధరించే వరకు తాను పోరాటం కొనసాగిస్తానని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఈ రోజు నుంచి అఖిలపక్షం ఆధ్వర్యంలో సీసీఐ ఫ్యాక్టరీని తెరిపించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన రిలే నిరాహార దీక్షల్లో మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడారు. సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ రిలే నిరాహార దీక్షలకు అఖిలపక్ష నేతలతో పాటు కాంగ్రెస్, బీజేపీ మినహా అన్ని రాజకీయ పక్షాలు, బీఆర్ఎస్ పార్టీ, అలాగే సిపిఐ, సిపిఎం వామపక్ష పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు సంపూర్ణ మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ, ప్రస్తుతం పార్లమెంటు కొనసాగుతున్న నేపథ్యంలో పార్లమెంటులోనే ఈ సీసీఐ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు ప్రత్యేక బడ్జెట్ను కేటాయించేలా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ఈ సీసీఐ తెరిపించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దశల వారీగా ఈ సీసీఐ సాధన కోసము ప్రత్యేక ఆందోళన కొనసాగుతుందని పేర్కొన్నారు. ఇక మరో వార్త విషయానికి వస్తే, జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని, తమ ప్రధాన సమస్యలైన 18,000 రూపాయల జీతము వెంటనే చెల్లించాలని, అలాగే తమకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని, అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, అలాగే ప్రమోషన్లలో తమకు అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ ఆందోళన ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇక మరో వార్త విషయానికి వస్తే, శనగను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ జైనత్ మండల కేంద్రంలో జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో చేపట్టారు. ఈ రాస్తారోకోకు బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు, అలాగే కార్యకర్తలు మద్దతు పలికారు. శనగలు కొనుగోలు విషయంలో ప్రభుత్వం జాప్యం చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. జైనత్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్లో శనగను కొనుగోలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వము నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్ కూలీల వద్ద డబ్బులు తీసుకొని రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ శనగను కొనుగోలును రెగ్యులర్గా చేసే విధంగా చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో తాము మరింత ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే, నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆశా వర్కర్లు ఈరోజు ఆందోళన చేపట్టారు. ఉదయం 10:30 గంటలకే ఆశా వర్కర్లు కలెక్టర్ కార్యాలయం వరకు చేరుకొని అధికారులను, సిబ్బందిని కలెక్టర్ కార్యాలయానికి రాకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా గేటు వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆశా వర్కర్లకు కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ వెంటనే అమలు చేయాలని, లేని పక్షంలో తమ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా దాదాపు 2 గంటల సేపు అధికారులు, అలాగే సిబ్బంది కలెక్టర్ కార్యాలయం లోపలికి వెళ్లకుండా ఆశా వర్కర్లు అడ్డుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకొని సంజాయించడంతో ఆశా వర్కర్లు తమ ఆందోళన విరమించారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే, పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి కలెక్టరేట్ ముందట ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. గత 4 గంటల పాటు మండు టెండలో ఆశా వర్కర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పనికి తగ్గ వేతనం ఇవ్వాలి, ప్రతి ఒక్కరు కూడా 18,000 జీతం ఇవ్వాలి, దాంతోపాటు కూడా అలవెన్స్లన్నీ కూడా ఇవ్వాలంటూ కూడా వారు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని, అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి 15 నెలలు గడుస్తున్నా కూడా తమను పట్టించుకోవడం లేదంటూ కూడా వారు ప్రభుత్వం పైన నిప్పులు చెరిగారు. వెంటనే తమ సమస్యల పట్ల అసెంబ్లీలో మాట్లాడాలి, అసెంబ్లీలో కూడా ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలంటూ కూడా వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున కూడా అసెంబ్లీ ముట్టడిస్తామంటూ కూడా వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే ధర్మారం మండల కేంద్రంలో ఉన్నటువంటి నంది పంప్ హౌస్ వద్ద ఆ ధర్మారం మండలానికి సంబంధించినటువంటి రైతులు ఆందోళన బాటపట్టారు. తమ ప్రాంతానికి నీళ్లు ఇవ్వకుండా ఎగువ ప్రాంతాలకు నీళ్లు తీసుకెళ్తున్న నేపథ్యంలో వారంతా కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపట్టారు. నంది పంప్ హౌస్ వద్దకు చేరుకొని అధికారులను నిలదీశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ పుట్ట దశకు వచ్చిన తమ పంట పొలాలకు నీరు ఇవ్వకుండా మోటార్ల సాయంతో ఎగువన ఉన్నటువంటి ప్రాంతాలకు నీరు ఇవ్వడం ఏంటంటూ కూడా వారు అధికారులను ప్రశ్నించారు. అంతేకాకుండా వెంటనే నారాయణపూర్ పంపింగ్ చేసేటువంటి మోటార్లను ఆఫ్ చేయాలి, వెంటనే మాకు ధర్మారం మండల కేంద్రంలో ఉన్నటువంటి నంది మేడారం సంబంధించినటువంటి రిజర్వాయర్ కింద ఉన్నటువంటి 20 గ్రామాలకు పంట పొలాలకు నీరు ఇవ్వాలి. మాకు నీళ్ళు ఇచ్చిన తర్వాత మిగిలిన నీటిలను మాత్రమే పైకి ఎగువకు పంపింపు చేసుకోవాలంటూ కూడా వారు ఈ సందర్భంగా అధికారులను డిమాండ్ చేశారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే ఈ నెల 21వ తేదీ నుండి వచ్చే నెల 4వ తేదీ వరకు కూడా 10వ తేదీ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో పెద్దపల్లి కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ 10వ తేదీ పరీక్షల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 41 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని అన్నారు. అంతేకాకుండా ప్రతి పరీక్షా కేంద్రం వద్ద కూడా మౌలిక వసతులన్నీ కూడా సరిగ్గా ఉండే విధంగా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలంటూ కూడా అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా ప్రతి పరీక్షా కేంద్రం వద్ద కూడా నిరంతర విద్యుత్ సరఫరాతో పాటు త్రాగునీరు సరఫరా, అలాగే లైటింగ్, వెలుతురు సదుపాయం కావచ్చు, అలాగే ఫ్యాన్ల సదుపాయం వంటి అన్ని మౌలిక వస్తువులు అన్నీ కూడా ఉండే విధంగా అధికారులంతా కూడా ప్రత్యేకంగా చర్యలు చేపట్టాలంటూ కూడా ఈ సమావేశ వేదికగా ఆయన అధికారులను సూచించారు. అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా మాస్ కాపింగ్ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడించారు. ఇక సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా కేంద్రంలో రేపు కేటీఆర్ గారు పర్యటిస్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ కూడా భారీగా ఏర్పాటు చేశారు. సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను విజయవంతం చేసేందుకు సన్నాహక సమావేశాల భాగంగా రేపు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి, కోదాడ, హుజూర్నగర్, సూర్యాపేట నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కార్యకర్తలను కూడా రేపు రాబోతూ ఉన్నారు. కేటీఆర్ గారు దిశానిర్దేశం కూడా చేయబోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కేడర్లో ఉత్సాహం నెలకొంది, జోష్ మనకు కనపడతా ఉంది. నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వస్తూ ఉన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నటువంటి ప్రభుత్వం మెడలు ఉంచేలాగా, మరింత పోరాటాలకు సిద్ధమయ్యేలాగా ఈ మీటింగ్ ఉంటుంది కాబట్టి క్యాడర్లో నూతన ఉత్తేజం మనకు కనపడుతోంది. దీంతో పాటు 25 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ ఉత్సవాలను ఏ విధంగా నిర్వహించుకోవాలి, వరంగల్ సభను ఏ విధంగా విజయవంతం చేసుకోవాలన్నటువంటి అంశాలను, దాని ప్రాధాన్యత గురించి కేటీఆర్ గారు స్థానికంగా ఉన్నటువంటి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వివరిస్తారు. కాబట్టి క్యాడర్లో చాలా ఉత్సాహంగా ఈ మీటింగ్కు తరలి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. కేటీఆర్ గారి పర్యటన నేపథ్యంలో సూర్యాపేట అంతా కూడా చాలా కోలాహలంగా, సందడిగా మారింది. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో, గులాబీ జెండాలతో, గులాబీ తోరణాలతో సూర్యాపేట పట్టణం కూడా పింక్ సిటీగా మారిపోయింది. సూర్యాపేట సంబంధించి మరొక వార్త విషయానికి వస్తే సూర్యాపేటలో రేపు కేటీఆర్ గారు పర్యటిస్తున్న నేపథ్యంలో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కార్యకర్తలతో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. మీటింగ్ ఏ విధంగా విజయవంతం చేయాలి, కేటీఆర్ గారి పర్యటన ఏ విధంగా విజయవంతం చేయాలి, బైక్ ర్యాలీ కూడా నిర్వహిస్తున్నారు కాబట్టి గ్రాండ్ వెల్కమ్ తెలిపేలాగా నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున యువత ఏ విధంగా తరలి రావాలి, రోడ్ మ్యాప్ సిద్ధం చేసేందుకు కార్యకర్తల సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా కీలకమైనటువంటి మీటింగ్ కాబట్టి ముఖ్య కార్యకర్తలందరూ కూడా హాజరు కావాలని దిశానిర్దేశం చేశారు. ఇక బైక్ ర్యాలీ సంబంధించి, స్వాగతాలకు సంబంధించి, అదేవిధంగా ఇతరితర కార్యక్రమాలకు సంబంధించి కూడా స్థానిక క్యాడర్కి ఆయన దిశానిర్దేశం చేశారు. ఇక మరొక వార్త విషయానికి వస్తే సూర్యాపేట నియోజకవర్గంలో ఎక్కడికక్కడ కూడా ఎండిపోయినటువంటి పంట పొలాలను పరిశీలించారు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. నియోజకవర్గంలోని పెడుపాడు మండలం మెగ్గనాయక్ తండా, దుబ్బతండాల్లో ఎండిపోయినటువంటి పంట పొలాలను పరిశీలించి రైతులకు ధైర్యాన్ని, భరోసాను కూడా నింపడం జరిగింది. ఎస్ఆర్ఎస్పీ కింద నీళ్ళు ఇస్తామంటేనే పంటలు వేసుకున్నాం, తీరా పొట్టదొచ్చులోకి వచ్చిన తర్వాత నీళ్ళు ఇకపోవడంతో తమ పంట పొలాలను కూడా ఎండిపోయాయని కూడా రైతులు ఈ సందర్భంగా బోరున విలిపించారు, గోడు వెళ్లబోసుకున్నారు. జగదీష్ రెడ్డి వారికి ధైర్యాన్ని నింపడం జరిగింది. ఆత్మస్థైర్యం కోల్పోవద్దు, పోరాటం చేద్దాం, ఈసారి ఎలాగో పంటలు ఎండిపోయాయి, వచ్చేసారి అయినా సరే సాగునీళ్ళు ఇచ్చేలాగా ప్రభుత్వం పైన అలుపెరిగిన పోరాటం చేద్దామంటూ కూడా వాళ్ళకి ధైర్యాన్ని నింపడం జరిగింది. రైతు సమస్యల గురించి మాట్లాడితేనే, రైతు సమస్యల గురించి ప్రస్తావిస్తేనే తనను అకారణంగా అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ చేశారంటూ కూడా జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని సస్పెన్షన్లు విధించినా, ఎన్ని నిర్బంధాలు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా కూడా రైతుల తరపున అలుపెరిగిన పోరాటం చేస్తూ ఉంటాం. భారత రాష్ట్ర సమితి రైతులకు అండగా ఉంటుందని కూడా ఆయన సందర్భంగా స్పష్టం చేశారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో విద్యార్థులు రోడ్డెక్కారు. బడ్జెట్ కేటాయింపుల్లో విద్యారంగానికి మోసం చేశారంటూ కూడా బీసీ సంఘం ఆధ్వర్యంలో, బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు దిగారు. కేవలం 7% నిధులు మాత్రమే బడ్జెట్లో కేటాయించి విద్యారంగాన్ని పూర్తిగా పునరులేలాగా చేశారంటూ కూడా వాళ్ళు వాపడం జరిగింది. గురుకుల పాఠశాలల పట్టింపు లేదు, సాంఘిక సంక్షేమ హాస్టళ్ల పట్టింపు లేదు, అదేవిధంగా విద్యార్థుల స్కాలర్షిప్ కానీ, ఫీ రియంబర్స్మెంట్ కానీ ఇవన్నీ కూడా విస్మరించారు. విద్యారంగాన్ని పూర్తిగా అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున విద్యార్థులు రోడ్డెక్కి నిరసన కార్యక్రమాలు దిగారు. ఇప్పటికే
ఎప్పటికైనా సరే బడ్జెట్లో కేటాయింపులు పెంచకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం, ఉద్యమాలను నిర్మించి ప్రభుత్వం మెడలు ఉంచుతామంటూ కూడా విద్యార్థులు ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ రోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే ఎస్ఎల్బిసి టన్నెల్లో ప్రమాదం జరిగి నేటికి 26 రోజులు పూర్తయినప్పటికీ కూడా అందులో చిక్కుకున్న 7 మంది ఆచూకీ ఇంకా లభ్యం కాకపోవడంతో వారి కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ఇంకా ఎన్ని రోజులు ఈ పరిస్థితి అని చెప్పేసి ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒక పక్క రెస్క్యూ టీమ్స్ నిరంతరం కృషి చేస్తున్నప్పటికీ, అందులో సహాయక చర్యలు ముమ్మరంగా నడుస్తున్నప్పటికీ, ప్రమాద స్థితి ఎక్కడైతే పరిస్థితులు ఉన్నాయో అక్కడికి వెళ్లి కూడా రెస్క్యూ టీమ్స్ పనిచేస్తున్నప్పటికీ మాత్రం ఆచూకీ మాత్రం లభ్యం కావటం లేదు. అక్కడ సంబంధించి మనుషులకి ఏమైనా వెళ్ళి రెస్క్యూ చేసే వాళ్ళకి ప్రమాదం జరుగుతుందని చెప్పేసి రోబోలను ఉపయోగిస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పి నేటికి 7 రోజులైనా రోబోలు పంపించినప్పటికీ సాంకేతిక సమస్యలు వస్తున్నాయంటూ ఇప్పటివరకు కూడా రోబోల వినియోగంలోకి రావట్లేదు. వాళ్ళ ఆచూకీ మాత్రం లభించకపోవడంతో అక్కడ నిరంతరంగా ఉండేటువంటి నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ తో పాటు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ పూర్తి స్థాయిలో అక్కడే ఉండి అక్కడ సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నప్పటికీ కూడా ఫలితం శూన్యం అని చెప్పొచ్చు. ప్రభుత్వం మాత్రం దీని పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పేసి కూడా పలువురు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అధికారులకు అప్పచెప్పి చేతులు దులుపుతుందని చెప్పి కూడా పలువురు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వార్త చూసినట్టయితే కల్వకుర్తి నియోజకవర్గంలోని కర్తాల్, తలకొండపల్లి మండల కేంద్రాల్లో ఫుడ్ కమిషన్ రాష్ట్ర చైర్మన్ బోలి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో వాళ్ళ సభ్యులతో కలిసి ఆకస్మిక తనిఖీలు విద్యా సంస్థలతో పాటు హాస్టళ్లు, ఆసుపత్రులతో పాటు రేషన్ షాపులు కూడా తనిఖీ చేశారు. అయితే హాస్టళ్లు, తర్వాత కస్తూరిబా స్కూళ్లు, విద్యాలయాల్లో విద్యార్థులకు అందుతున్నటువంటి పౌష్టికారం కావచ్చు, పెడుతున్నటువంటి గుడ్లు కావచ్చు నాణ్యతగా అందించాలని, మెను ప్రకారం అందించాలని, లేని పక్షంలో చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా వాళ్ళు అక్కడ వారిని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. మెను ప్రకారం విద్యార్థులకు భోజనం అందించకపోతే కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి దానిపైన పూర్తి స్థాయి నివేదిక కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు ఆదేశించినటువంటి పరిస్థితి కనిపించింది. దానికి సంబంధించి అక్కడ కాంప్లైంట్ బాక్సులు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎవరైతే మెను ప్రకారం పాటించలేదో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు వాళ్ళకు సంబంధించినటువంటి అధికారుల హోదా, అధికారుల పేర్లు, తర్వాత వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా డిస్ప్లే చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు సంబంధిత విద్యాలయాలతో పాటు అక్కడ హాస్టల్లో కూడా వాళ్ళను ఆదేశించినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ విద్యార్థులకు పౌష్టికారం అందించి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని చెప్పేసి కూడా వాళ్ళు అక్కడ సంబంధిత అధికారులను ఆదేశించినటువంటి పరిస్థితి కనిపించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి బెజ్జంకి మండలంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు వీరంగం సృష్టించారు. అక్కడ గుండారం గ్రామంలో నివసిస్తున్నటువంటి మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్కి సంబంధించిన ఇంటిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు దాడికి యత్నం చేయగా పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకుల అవినీతి చర్యల్ని, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో, అట్లాగే ఎల్ఓసీల పంపిణీ విషయంలో లబ్ధిదారులకు దక్కాల్సినటువంటి డబ్బుని కాంగ్రెస్ పార్టీ నాయకులు కాజేస్తున్న విషయాన్ని రసమయ్య బాలకిషన్ బయటపెట్టి ఆ నిగ్గు తేల్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా అక్కడికి చేరుకొని వీరంగం సృష్టించారు. రసమయ్య బాలకిషన్ మీద దాడికి యత్నం చేస్తున్నారని సమాచారం మేరకు పెద్ద ఎత్తున పోలీసులు అక్కడ మోహరించి రసమయ్య బాలకిషన్కి సంబంధించిన ఇంటి చుట్టూ మోహరించి వాళ్ళు రక్షణగా నిలిచారు. అయితే పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటిపై దాడికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో పోలీసులు వారిని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళడం జరిగింది. మొత్తంగా ఈ కార్యక్రమం అంతా కూడా అక్కడ స్థానిక ఎమ్మెల్యే సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిందని చెప్పి రసమయ్య బాలకృష్ణ ఈ సందర్భంగా ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు వ్యవహరిస్తున్నారని, ప్రజాపాలన అంటే ఇదేనా అని చెప్పి ఈ సందర్భంగా రసమయ్య బాలకృష్ణ ప్రశ్నించారు. ఇక హుస్నాబాద్ మండలం చౌటుపల్లి గ్రామంలో జరిగినటువంటి భూసేకరణ గ్రామ సభ రసాభాసగా జరిగింది. అక్కడికి వచ్చినటువంటి భూసేకరణ కోసం వచ్చినటువంటి అధికారుల్ని ఆ గ్రామస్తులు, ప్రజలు తీవ్రస్థాయిలో వ్యతిరేకించి తాము భూములు ఇచ్చే ప్రశ్నే లేదని చెప్పి వాళ్ళు తీర్పి పంపడం జరిగింది. అక్కడ నిమ్జుకు సంబంధించి కొంత భూమిని సేకరించడం కోసం, పార్క్ కోసం అక్కడ వచ్చినటువంటి అధికారులను తీవ్రస్థాయిలో వ్యతిరేకించి వాళ్ళు పంపించినటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా తమ భూములు ఇచ్చేది లేదని చెప్పి స్థానిక ప్రజలు తెగేసి చెప్పారు. ఇంకా గజ్వేల్లో ఈరోజు మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. నిన్న కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై కొంతమంది అల్లరి మూకలు దాడికి యత్నం చేసిన విషయాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ముఖ్యంగా కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గాన్ని 100 సంవత్సరాలు ముందుకు తీసుకువెళ్లారని, ఒక 10 సంవత్సరాల క్రితం గజ్వేల్ అంటే ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉందో ప్రజలు అర్థం చేసుకోవాలని, కేసీఆర్పై
ఎంత దుమ్మెత్తిపోయడానికి దుష్ప్రచారం చేయడానికి ప్రయత్నం చేసినా ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ఈ సందర్భంగా అక్కడ దాడికి ఉపక్రమించినటువంటి వ్యక్తులపై కేసు నమోదు చేయాలని చెప్పి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇక మెదక్ జిల్లా నర్సాపూర్లో స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీల అమలు విషయంలో పూర్తిగా విఫలమైందని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చక ప్రజలను వంచిందని చెప్పి ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా జగిత్యాల జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై బడ్జెట్ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎందుకంటే బడ్జెట్లో మహిళలకు సంబంధించి ఎటువంటి ఊసే ఎత్తలేదు. అలాగే మహిళలకు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పినప్పటికీ అది ఇప్పటివరకు నెరవేర్చలేదు. తులం బంగారం హామీకి సంబంధించి ఏమైంది, అలాగే ఇటు స్కూటీలు ఇస్తా అని చెప్పారు. అలాగే విదేశాలకు వెళ్ళే వారికి పూర్తి స్థాయిలో విద్యార్థులకు అలవెన్స్లు అలాగే వారికి సంబంధించి అన్నీ కూడా భరిస్తామని చెప్పి ఏ ఒక్క హామీ నెరవేర్చని ఈ బడ్జెట్ అంతా కూడా తప్పుల తరగతితో కూడిన బడ్జెట్. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సందర్భంగా జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ చెప్తూనే రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగడతామని సందర్భంగా చెప్పడం జరిగింది. మరొక వార్త, జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ భవన్లో ఇవాళ జాగృతి నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. అసెంబ్లీలో బీసీ బిల్లు 2 ప్రవేశపెట్టడానికి సంబంధించి ఎమ్మెల్సీ కవిత గారి చొరవనే మొదటి నుంచి ఎమ్మెల్సీ కవిత గారు బీసీ బిల్లుల కోసం పోరాడుతున్నారు. ఎన్నో సమావేశాలు ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా చెప్తూనే ఈ పూర్తిగా జాగృతి విజయం అని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. మరొక వార్త, ఆశా కార్యకర్తలు మరొకసారి వల్ల కదం తొక్కారు. కలెక్టరేట్ వద్ద ఉదయం 6 గంటల నుంచే వారంతా కూడా కలెక్టరేట్ చేరుకుని పెద్ద ఎత్తున కూడా నిరసన వ్యక్తం చేశారు. ఎందుకంటే కాంగ్రెస్ సర్కారు ఇచ్చినటువంటి హామీ మేరకు జీతభత్యాలు పెంచడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూనే కేంద్రం కూడా తమకు పూర్తి స్థాయిలో సహకరించాలని, నిత్యము వారంతా ప్రజల ఆరోగ్యం కోసం కృషి చేస్తున్న తమను గుర్తించాలని, లేని పక్షంలో అసెంబ్లీ ముట్టడిస్తామని సందర్భంగా హెచ్చరించడం జరిగింది. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన వార్తలు. నారాయణపేట జిల్లా కలెక్టరేట్ ముందు ఆశా వర్కర్లు నిరసన తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల్లో వేతనం 18,000గా నిర్ణయించాలని చెప్పి ఆశా వర్కర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత, పిఎఫ్, పెన్షన్ వంటి డిమాండ్లను కూడా త్వరలోనే పరిష్కరించాలని ఆశా వర్కర్లు ధర్నా చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్ వద్ద ఆశా వర్కర్ల ధర్నా ఉద్రిక్తంగా మారింది. జీతం పెంపు, ఉద్యోగ భద్రత, పెన్షన్ వంటి డిమాండ్లతో ఉదయం 7 గంటలకే కలెక్టరేట్ గేటు ముందు బైఠాయించి ఉద్యోగులు లోపలికి వెళ్లకుండా ఆశా వర్కర్లు తమ నిరసనలు తెలియజేశారు. అయితే కలెక్టరేట్ ఉద్యోగులు వెనుక గేట్ నుంచి లోపలికి వెళ్లడంతో ఆగ్రహించిన ఆశా వర్కర్లు కలెక్టరేట్ గేట్ వద్ద ఉన్న పోలీసులను తోసుకొని లోపలికి దూసుకెళ్లారు. కలెక్టరేట్ కార్యాలయం లోపల కూడా ఆశా వర్కర్లకు పోలీసులకు తోపులాట జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారని డిమాండ్ చేస్తూ ఖమ్మం ఎస్ఆర్ఎండ్ బీజేఆర్ కళాశాల ఎదుట పీడీఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. బడ్జెట్ ప్రతులకు నిప్పు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగాన్ని పూర్తిస్థాయిలో నిర్వీర్యం చేస్తున్నారని పీడీఎస్ విద్యార్థి సంఘ నాయకులు మండిపడ్డారు. తక్షణం విద్యారంగానికి బడ్జెట్లో నిధులు పెంచాలని, గురుకుల పాఠశాలలతో పాటు విద్యారంగాన్ని బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలని, ఇప్పుడు కేటాయించినటువంటి నిధులు ఏ మూలకు సరిపోవంటూ విద్యార్థి సంఘ నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తమకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆశాలు మరొకసారి ఆందోళన బాట పట్టారు. ఖమ్మం కలెక్టరేట్ ఎదుట నిరసన బాట పట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మిలిటెంట్ తరహాలో పోరాటం చేయబోతున్నామని, రేవంత్ రెడ్డి నాడు ప్రతిపక్ష నేతగా ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కనీసం 18,000 రూపాయల ఫిక్స్డ్ వేతనం అందించేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ ఆశాలు నినాదాలు చేశారు. ఆకలితో పస్తులుంటున్నాం. ఆ రోజు ఎన్నికల్లో హామీలు ఇచ్చిన మేరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని, 18,000 రూపాయల ఫిక్స్డ్ శాలరీకి వచ్చేలాగా చర్యలు తీసుకోవాలంటూ ఆశాలు డిమాండ్ చేశారు. ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ఆందోళన బాట పట్టారు మధ్యాహ్న భోజన కార్మికులు. ప్రభుత్వం ఇస్తానన్నటువంటి బిల్లులు చెల్లించడం లేదంటూ ఆందోళన చేశారు. గత
8 నెలలుగా మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, పుస్తల తాళ్లు అమ్మి మధ్యాహ్న భోజనానికి సరుకులు సమకూర్చుకుంటున్నామని ఇంట్లో తెలిసి భర్తలు గొడవ చేస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున మధ్యాహ్న భోజనానికి సంబంధించినటువంటి కార్మికులు ఆందోళన చేశారు. ఎన్నికల ముందు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి జీతం ఇస్తామని చెప్పారని, ఇప్పుడు 1,000-2,000 రూపాయలు కూడా జీతం రావడం లేదంటూ వారు ఆందోళన వ్యక్తం చేశారు. 3 నెలలుగా జీతాలు పెండింగ్లో ఉన్నాయి. 8 నెలలుగా తమకు రావాల్సినటువంటి బిల్లులన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయని, ప్రభుత్వం తక్షణం స్పందించి తమ బిల్లులను మంజూరు చేయాలని, అట్లాగే జీతం సంబంధించినటువంటి విషయంలో 10,000 రూపాయలు మినిమం జీతాన్ని తమకు ఇచ్చేలాగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజనం కార్మికుల యొక్క బిల్లులను పెండింగ్ పెట్టుకోవడానికి సిఐటియు నాయకులు కూడా తప్పుపట్టారు. తక్షణం ప్రభుత్వం స్పందించి వారి బిల్లులు, వారికి రావాల్సినటువంటి పెండింగ్ జీతాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.